వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాలతి. ఉద్యమ నేత, తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై హైదరాబాద్లోని గాంధీ భవన్లో శుక్రవారం నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కులగణనపై దుష్ప్రచారం విపక్షాలదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఒక్కరోజే సర్వే చేసి కాకి లెక్కలు చూపారని ఆయన అన్నారు. కేసీఆర్ లాంటి వాళ్ళు బలసి కులగణన సర్వేలో పాల్గొనలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కూడా కేసీఆర్కి లేదన్నారు. తమ సర్వే తప్పని ఎలా అంటారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఇండ్ల ముందు మేల్కొల్పు డప్పు కొట్టండి, వాళ్ళను లైన్లో లెక్క పెట్టండి అంటూ ఎద్దేవా చేశారు. కులగణనలో నమోదు చేయించుకోకపోతే కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలని తీర్మానం చేస్తున్నట్లుగా ప్రకటించారు. కులగణన సర్వేలో పాల్గొనకపోతే, వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును, తారక రామారావును, హరీష్ రావును సామాజిక బహిష్కరణ చేయాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా. మీరు పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి ఆమోదించండి. మీడియా మిత్రులకు, ముఖ్యంగా టీ న్యూస్ వాళ్లకు, గుమస్తా తెలంగాణకి ఇదంతా రికార్డ్ చేసుకొని పోయి చంద్రశేఖరరావుకు చూపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.